మనిషి జీవితంలో మొబైల్ భాగమైపోయింది. ఇక కుర్రకారులకైతే చెప్పనక్కర్లేదు. సెల్ ఫోన్ క్షణం లేకపోతే అల్లాడిపోతారు. 25 ఏళ్లలోపు కుర్రాళ్ళు డాబా మీదకి ఎక్కారంటే సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతుంటారు. ఇంకొందరు ఫిట్నెస్ కోసం భారీ కసరత్తులే చేస్తుంటారు. కానీ నేటి తరం యువతకు భిన్నం ఆ యువకుడు. కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆ కుర్రాడికి చదువు తర్వాత ఎక్కువ సమయం గడిపేది మిద్దెపైనే, మొక్కల పెంపకంపైనే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి మిద్దెను వ్యవసాయ ప్రయోగశాలగా మార్చేసి యువతకు సరికొత్త ప్రయాణం వైపు దిక్చూచిగా మారాడు ఖమ్మంకు చెందిన యువకుడు సూర్యదేవర కళ్యాణ్. అలాంటిది ఏకంగా ఇప్పటికీ 500 మొక్కలు సృష్టించాడు సాయి. అందులో అత్యధికం అరుదైనవే. ఇంటిపైనే కాదు, మెట్ల మీద, ఇంటి ఎదుట, పక్కన ఆవరణలో ఎక్కడ చూసినా ప్రత్యేకమైన మొక్కలే దర్శనమిస్తాయి. సాధారణంగా బంగాళదుంపలు భూమిలో పెరుగుతాయి. ఇతను గాల్లో కాసే ఆలుగడ్డలు, ఎయిర్ పొటాటోస్ కూడా పెంచుతున్నాడు. తమిళనాడు నుంచి ఈ ప్రత్యేక వంగడం తెప్పించాడు. కేరళ, కర్ణాటక, తమిళనాడు హరితారణ్యాల్లో పండే మిరియాలు సాయి మిద్దెపై విరగకాస్తున్నాయి. తామరపూలు, చింత, సీమచింత వంటి అంటుకట్టిన మొక్కలు కుండీల్లో పెరగడం విచిత్రం. 10 ఏళ్ల వయసున్న మరుగుజ్జు చెట్లు ఆకట్టుకుంటున్నాయి. కూరగాయలు, పండ్లు, అలంకరణ, ఔషధ గుణాలున్నవి చాలా అరుదైన జాతులు ఎన్నో అతని దగ్గర ఉన్నాయి. చదువయ్యాక మిగిలిన ప్రతి క్షణాన్ని మొక్కల సంరక్షణకే ఉపయోగిస్తున్నాడు. ఏం జరిగిందంటే 9th, 10th ఆ టైంకి వచ్చేసరికి నాకు చిన్నప్పటి నుంచి చూడడం వల్ల, ఎప్పుడూ మా తల్లిదండ్రుల్ని గమనిస్తూ ఉండడం వల్ల నాకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువైందన్నమాట. ప్లస్ నాకు బాగా ఉపయోగపడిన సమయం ఏంటంటే కోవిడ్ వచ్చినప్పుడు అందరం ఇంటికే పరిమితం అయిపోయాం కదా. ఆ టైంలో నేను డైరెక్ట్గా ప్రాక్టికల్గా మిద్దె తోటలోకి ఎక్కువ మొక్కలు పెట్టడం ఇవన్నీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో మనకి కూరగాయలు కూడా మనకి ఇబ్బంది అయ్యేది. ఆ టైంలో అందుకని పెద్ద సంఖ్యలో మొక్కలు పెట్టడం అనేది జరిగింది. కానీ వైజాగ్లో ఉన్నప్పటికన్నా ఇక్కడ ఖమ్మం వచ్చేసాక ఈ వాతావరణానికి కానీ, ఇక్కడ అందుబాటులో ఉండే సదుపాయాలకు కానీ ఇంకా మనం పెంచుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా సంఖ్య పెంచి మరీ మొక్కలు పెంచుకోవడం జరుగుతుందండి. పళ్ళ మొక్కలే కాకుండా ఎగ్జాటిక్గా కొంచెం డిఫరెంట్గా ఉండేవి కూడా ట్రై చేస్తున్నాము. మ్యాక్సిమం సక్సీడ్ అయ్యామండి. ఎయిర్ పొటాటోస్ కానీ, బుష్ పెప్పర్ కానీ అన్నీ ఇప్పుడు ఖాతాలో ఉన్నాయి. కొద్ది రోజుల్లో మేము తీసి ఇంట్లోకి వాడుకోవడం కూడా జరుగుతుంది. 500 మొక్కల్ని చాలా వరకు ప్రత్యేకమైనవే ఉన్నాయి. నల్ల పసుపు, మేక కొమ్ము, ఆలుగడ్డ, బనానా, సపోటా, సురినామ్, చెర్రీ, తీపి నిమ్మ, లిచీ, ఆఫ్రికన్ అంజీర్, తీపి వెలక్కాయ, బ్రెజిల్ కరివేపాకు, పసుపు రంగు డ్రాగన్ ఫ్రూట్, కర్పూరం, కరక్కాయ, బుష్ పెప్పర్ వంటి రకాల మొక్కలు పెంచుతున్నాడు. రసాయన శాస్త్రంలో ఇంజనీరింగ్ పూర్తి చేయడంతో మొక్కలపై వల్లమాలన అభిమానం పెంచుకున్నాడు. వాటిపై బాగా స్టడీ చేస్తున్నాడు. వాటి శాస్త్రీయ నామాన్ని చెబుతుండడంతో పాటు అంతర్జాలంలో వెతికి ఎక్కడ కొత్త రకం మొక్క కనపడ్డా తెప్పిస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే మేము ఎక్కువ కొనేది ఉల్లిపాయలు, అవి మాత్రమే. ఉల్లిపాయ, వెల్లుల్లి మాత్రం ఎక్కువగా కొనాల్సి వస్తుంది. వర్షాల వల్ల టమాటాలు ఇవి కూడా ఈసారి ఇబ్బంది అయినాయి. ఈ టైంలో వర్షాలు వచ్చినప్పుడు బయట కొనడానికన్నా మాకు ఇంట్లో కూరగాయలు తెచ్చుకోవడం, మన వరదలు వచ్చినప్పుడు కూడా బయటకు వెళ్ళడానికి ఇబ్బంది అయిన పరిస్థితిలో కూడా మేము ఇంట్లోనే కూరగాయలు ఉండడం వల్ల పెద్ద ఇబ్బంది పడకపోవడం కూడా జరిగింది. ఇంకా పళ్ళ మొక్కలకు వస్తే కూడా సీతాఫలాలు, వాటర్ యాపిల్స్, యాపిల్ బేర్లో 2 డిఫరెంట్ టైప్స్, మల్బెరీస్, ఇట్లా అన్ని రకాలు ఇంట్లో కాయించుకొని తింటుంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా వేరండి. ఎక్కువ మంది ఇంట్లోకి ఉపయోగపడే కూరగాయలు, పూల మొక్కల్ని పెంచుతారు. కానీ సాయి అరుదైన రకాల మొక్కలను, ఔషధ మొక్కల వంటివి పెంచుతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. సూర్యదేవర కళ్యాణ్ సాయి